Let's enjoy the pride of Telangana. పురాతన రాతియుగం నుంచే తెలంగాణ ప్రాంతం ఉనికిని కలిగి ఉంది. నాటి నుండి ఎన్నో రాచరికాలు పరిపాలన గావించాయి. వారిలో ముఖ్యులు కాకతీయులు. కాకతీయుల వంశాన్ని సర్వతోముఖాభివృద్ధిలోకి తీసుకొచ్చిన ఘనత గణపతి దేవులు మరియు రుద్రాంబది. అట్టి కాకతీయులకు ఇదే మా వందనం. శ్రీ గణపతి దేవా మహాదేవ తనుజా రుద్రరాజ భుజ బీజా శైవ శక్తిదామ సాహో సార్వభౌమ జై భవ జై భవ జై భవ. గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లగా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోకరనగా తెలుగుల వెలుగువై మలగని చిలుగువై అల్లుకున్న నీ ఖ్యాతి కాంతికి ఎల్లలు లేవు కదా. సాటిలేని మేటి చక్రవర్తి వంటూ గజమే నీకు మచ్చికై మోరదించి మోకరిల్లగా శత్రుగణమే నీకు వశమై చేతులెత్తి జోతలనగా. ఉద్ధరించి శాసించగా నిత్య కళ్యాణము పచ్చ తోరణమై రాజ్యము రాజిల్లగా నీదు పాలనము వేయి వత్సరాలు వర్ధిల్లగా. రచయితల కలం నుండి జాలువారి శ్రోతల మనస్సుల్ని తడిపే ఆనందపు జరి. అందుకే గొప్ప పాట ఆస్వాదన ఎల్లప్పుడూ అందుతుంది. అట్టి సాహిత్యానికి ఎనలేని సేవలందించిన వారికి ఇదే మా వందనం. తెలంగాణ కళలకు జయ హో.
క్షేత్రాలు, పండుగలు, జాతరలు, తెలంగాణ ప్రజల వస్త్రధారణ, ఆచార వ్యవహారాలు చాలా భిన్నమైనవి. తెలంగాణ ప్రజలు జరుపుకునే విభిన్న పండుగలు చారిత్రాత్మక, సాంస్కృతిక మరియు ధార్మిక ప్రాధాన్యత కలిగి ఉంటాయి. బతుకమ్మ పండుగ ప్రకృతి, పూలు మరియు ప్రజల జీవన విధానం మధ్య అనుసంధానాన్ని ప్రతిబింబిస్తుంది. కథ ఆదివాసీల సాహసోపేతమైన పోరాటంలో ప్రతిబింబిస్తూ వారి అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం చూపిన ధైర్యాన్ని, పోరాట పటిమను సూచిస్తుంది. మౌఖికంగా అందిస్తూ గొప్ప కవయిత్రులుగా, గొప్ప గాయకులుగా ప్రసిద్ధిగాంచారు. విజయాలి
culture.